సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో వేముల ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్న సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరామెన్ రాము, పేపర్ రిపోర్టర్ రాజారెడ్డిలపై టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలోనే విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలు జరపాలని భావిస్తున్నట్టుగా లేదని, అందులో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ఆరోపించారు. పాత్రికేయులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయం వేముల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మరి అక్కడికి వీడియో కవరేజ్ మరి నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, లేదా ఈ నో డ్యూస్ ఏదైతే నామినేషన్ వేయాలంటే నో డ్యూ సర్టిఫికేట్ అంటే నీటి పన్నులు చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడం మ్యాండేటరీ. రైతులు ఆ పనుల కోసం ఇవాళ అందరూ కూడా తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు నో డ్యూ సర్టిఫికేట్ కలెక్షన్ కోసం. మరి అందులో భాగంగా ఇవాళ అనేక మంది రైతులు మరి ఉదయం నుంచి వేముల తహసీల్దార్ ఆఫీస్కి పోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా అక్కడికి కవరేజ్కు మీడియా ప్రతినిధులు వెళ్ళారు. ముఖ్యంగా సాక్షి శ్రీను కావచ్చు, అదేవిధంగా రాము కావచ్చు, అదేవిధంగా రాజా కావచ్చు, ముగ్గురు పోయినారు. ఈ ముగ్గురు పైన అక్కడికి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని కొంతమంది టీడీపీ నాయకులు అక్కడికి చేరి వాళ్ళ ముగ్గురిని తీవ్రంగా గాయపరచడము, అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉన్న కెమెరాలు కూడా ఇరగొట్టడము, ముఖ్యంగా మీడియాపై ఈ మాదిరి అధికార పార్టీ నాయకులు చేసిన దాడి అమానుషము. దీన్ని ప్రతి ఒక్కరం కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి మరి ఈ ఎన్నికలు ఎవరు పిలిపిమ్మన్నారు, ఎందుకు పిలిపిమ్మన్నారు, అసలు ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే నో డ్యూ సర్టిఫికేట్ రైతులకు మ్యాండేటరీ అని మీరే చెప్తా ఉన్నారు, ప్రభుత్వమే చెప్తా ఉంది. మరోవైపు ఆ నో డ్యూ సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సిన విఆర్ఓలను అందుబాటులో పెట్టడంలా విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు, విఆర్ఓలు నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వరు. మరి ఈ మాదిరి ఇప్పుడు విఆర్ఓలు ఎక్కడికక్కడ సచివాలయాల్లో అందుబాటులో ఉండి రైతులు పోయినప్పుడు నో డ్యూ సర్టిఫికేట్స్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ అలా చేయడంలా ఎంతసేపు మండల వ్యాప్తంగా ఉన్న విఆర్ఓలు అందరినీ మండల కేంద్రంలో పెట్టుకొని తహసీల్దార్ ఆఫీస్లో పెట్టుకొని ఇక్కడికి ఎవరైనా రైతులు ఈ పని కోసం వస్తే, ఎవరైనా రైతులు నో డ్యూ సర్టిఫికేట్ కోసం వస్తే ఇక్కడ తెలుగుదేశం నాయకులు, పోలీస్ అధికారులు ఉండి అడ్డుకోవడము ఎంతవరకు కరెక్ట్? నిజంగా మీకు ఎన్నికలు జరిపే ఉద్దేశం ఉంటే ఎందుకు ఈ చేతగాని రాజకీయాలన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు నిజంగా జరిపే ఉద్దేశం ఉంటే ఫ్రీగా అందరికీ నో డ్యూ సర్టిఫికేట్లు ఇప్పించాలి కదా, ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ సచివాలయాలకు పోయి తెచ్చుకునే పరిస్థితి ఉండాలి కదా. ఎందుకు అంతా కేంద్రీకృతం చేసి మండల ఆఫీసులో పెట్టినారు? కేవలం ఈ ఎన్నికలు సజావుగా జరిగితే, ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఏ ఒక్క టీసీ మెంబర్ కూడా మీ వాళ్ళు నెగ్గుతారన్న నమ్మకం మీకు ఏ కోశాన లేదు. దానికి కారణం మొన్న ఎన్నికలప్పుడు 7 మాసాల మీ ప్రభుత్వం వచ్చి ఒక్కటంటే ఒక్క హామీ మీరు నెరవేర్చలే. పంటల బీమా, ఉచిత పంటల బీమాను ఇవాళ రైతుల దగ్గర ప్రీమియం కట్టించుకొని మరి బీమా ప్రీమియం కట్టించుకుంటా ఉన్నారు. అదేవిధంగా 20,000 రూపాయలు ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు. ఏ ఒక్క రైతుకు ₹1 ఇంకా మిగతా జిల్లాల్లో ధాన్యం విషయంలో తీవ్రమైన నష్టం చేస్తూ ఉన్నారు రైతులకు. మరి ఈ మాదిరి రైతుల సమస్యల పట్ల, రైతులకు ఇచ్చిన హామీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా మీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ధైర్యం లేక, ఎలక్షన్ నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా చేసే సత్తా లేక ఈ మాదిరి పోలీసులను అడ్డబెట్టుకొని దద్దమ్మ రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు. మరి ఈ రాజకీయాలు మంచిది కాదు. మీరు గుర్తు తెచ్చుకోండి, 2020-21లో ఇదే పులివెందుల నియోజకవర్గంలో, ఇదే వైఎస్ఆర్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ కసునూరు గ్రామంలో కూడా మీరు క్యాండిడేట్ను పెట్టుకోగలిగినారు. అఫ్కోర్స్ మేము క్యాండిడేట్ను పెట్టాం, మా క్యాండిడేట్ 300 ఓట్లతో గెలిచినాడు, అది వేరే విషయం. బట్ మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా దగ్గర అధికారం ఉన్నప్పుడు, అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా పోలీసులను మీరు వాడినట్టు ఎక్కడ మేము తొత్తుల్లా వాడలే. ప్రజాస్వామ్యబద్ధంగా అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఫ్రీగా నామినేషన్లు వేసుకొని ప్రశాంతంగా కంటెస్ట్ చేసి ఫ్రీ పోలింగ్ జరిగే దిశగా మేమందరం కూడా పనిచేసినాం. కానీ ఈరోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని కనీసం రైతులు నో డ్యూ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోకుండా అడ్డుపడే దద్దమ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్కు నిన్న రాత్రే లేఖ ద్వారా ఇక్కడ వేములలో కావచ్చు, తొండూరులో కావచ్చు, అదేవిధంగా వేంపల్లిలో కావచ్చు జరిగిన సంఘటనలన్నీ కూడా పొందుపరిచి నిన్న రాత్రే జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఇక్కడున్న సమస్యలను
నో డ్యూస్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయకుండా ఉండడాన్ని ఈ సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం. ఉదయాన్నే ఫోన్లో కూడా కలెక్టర్కు ఆర్డీఓ గారికి ఇద్దరికి చెప్పాం. ఈ మాదిరి మండల ఆఫీసులను రైతులందరినీ మండల వ్యాప్తంగా రైతులందరినీ రమ్మని మండల ఆఫీసుల్లో నో డ్యూ సర్టిఫికేట్స్ ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు. ఎక్కడికెక్కడ విఆర్ఓలు సచివాలయాల్లో అందుబాటులో ఉండి రైతులకు నో డ్యూ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉండదు. ఆ మేరకు రైతులు సజావుగా వెళ్ళి మరి సర్టిఫికేట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి నిజంగా మీకు ఎన్నికలు చేసే ఉద్దేశం ఉంటే ఆ మాదిరి సచివాలయాల్లోనే విఆర్ఓలను అందుబాటులో పెట్టి రైతులకు సర్టిఫికేట్లు అందించే కార్యక్రమం చేయండి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు అందించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం.